ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు భూతభవిష్యత్ వర్ధమానం గవ్వల శాస్త్రం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. మొదటిగా మేషరాశి వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి కౌంట్ చేసి వారి జ్యోతిష్య బలం ఈ నెల ఈ మాసం ఎలా ఉందో భూతభవిష్యత్ వర్ధమానం చూద్దామండి. మేషరాశి వారి జాతకంలో పడ్డాయండి 4 గవ్వలు పడ్డాయి. రాహు మహారదశ గవ్వలు పడ్డది. మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి వారి పేరు మీద. కానీ రాహుబలం వారికి మాత్రం అనుకూలంగా లేదండి. చాలా వరకు చికాకులు ఉంటాయి ధన విషయంలో, రుణ విషయంలో, అలాగే చేసే వృత్తి విషయంలో. అలాగే నమ్మిన వారు మాత్రం ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. వారికి అయిన వారి కంటే బయటి వారు సహకారం చేసే అవకాశం ఉంది. మిత్రభేదాలు ఎక్కువ అవుతాయి. కానీ కుటుంబ సభ్యులతో మాత్రం వాగ్యుద్ధాలు విరోధాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అన్నదమ్ముల సహకారం ఉండదు. ఎల్నాటి శని ప్రభావం కూడా రాబోతుంది వారి పేరు మీద. ఎల్నాటి శని ప్రభావం మూలం కూడా ఇబ్బందులు ఉంటాయండి వారి జ్యోతిష్య బలంగా. స్త్రీలకు అద్భుతమైన ఫలితం ఉంటుంది, పురుషులకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థులకైతే తిరుగు ఉండదు. ఎక్కువ విహార యాత్ర చేసేవారు మాత్రం చాలా జాగ్రత్త పాటించాలండి వారి పేరు మీద. ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారు మాత్రం విహార యాత్రలు చేయకపోవడం చాలా వరకు మంచిదండి. దూర ప్రాంతం 1000 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు వెళ్ళకపోవడం మంచిది వారి జాతక బలంలో. ముఖ్యంగా కృతికా నక్షత్ర వారి జాతక బలం మాత్రం మంచి ఫలిత యోగ బలం ఉంటుందండి, అంశబలం ఉంటుంది వారి జాతక బలంలో. కానీ వీరి జ్యోతిష బలంలో ధనపరంగా చూడాలంటే వీరికి మాత్రం ధనానికైతే లోటు ఉండదు. వీరి జాతక బలానికి రుణ చిక్కులు అయితే తప్పవండి వీరి పేరు మీద. ఇదివరకు ఉన్న రుణం తొలగించుకున్న ఇంకా కొత్తగా రుణం తీయాల్సిన యోగం ఉంటుంది వీరి జాతక బలానికి. వ్యాపారస్తులకు మందగోడితనం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం స్టాక్ మార్కెట్ రంగం కావచ్చు, షేర్ మార్కెట్ రంగం కావచ్చు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. ఇప్పుడు దేశపరంగా చూసినా, ముఖ్యంగా మాత్రం ప్రపంచపరంగా చూసినా మాత్రం విదేశానం వెళ్ళాలనుకునే వాళ్ళు, రావాలనుకునేవారు, బిజినెస్ చేయాలనుకునేవారు, చదువుకోవాలనుకునేవారికి మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి. ఈ రాశి వారిని కాదు, ప్రతి రాశి వారికి ఇబ్బందికరమైన యోగం ఉన్నదండి, పరిస్థితి ఉంది. ఏదైనా సరే మాత్రం ఆచితూచి అడుగులేయాలి. ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం కళారంగంలో వారికైతే సినీ కళాకారులు కావచ్చు, టీవీ కళాకారులు కావచ్చు, వర్ధమాన కళాకారులు కావచ్చు. కానీ కళాకారులకైతే చాలా వరకు ఆ కళామ తల్లి ఆశీర్వాదం ఉంటుంది. కానీ ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది.